ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈ లెక్కల విషయంలో ఎప్పుడు మీ మీద ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త ఆరోపణ మళ్ళీ వచ్చింది సార్. అదే వరద బాధితుల పేరుతో భారీగా డబ్బులు దండుకున్నాడు. వరద బాధితులకి ఏమో రూపాయి లేదు కానీ మొత్తం డూండి వాళ్ళ ఇంట్లో దాచేశాడు అనేది పెద్ద ఎత్తున ఆరోపణ. ఇది పార్టీ అధిష్టానం కూడా తెలిసింది. అది అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, వరద బాధితులకి మాకు అసలు ఎక్కడి నుంచి కూడా ఒక రూపాయి ఎవరికి నాకు కాదు, ఏ పొలిటికల్ లీడర్ కి ఇవ్వాల. అది ఎక్కడి నుంచి ఇచ్చారు, అసలు ఏ పొలిటికల్ లీడర్ కి ఇచ్చారు? మీరు బయట కలెక్ట్ చేశారు అని. ఎక్కడైనా సరే ఎవరు డబ్బులు ఇచ్చినా సరే దానికి ఒక ఆధారం ఉంటది. హ్యాపీగా వాళ్ళు ఎక్కడన్నా చూపించవచ్చు. వీఆర్ రెడీ అని చెప్తున్నా కదా. మేము ఈ సంవత్సరం డూని గణేష చేసాం. మా డోనర్స్ అందరినీ కూడా హోటల్లో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి పేపర్స్ అన్ని ఇచ్చి, ఇదిగోండి చార్టెడ్ అకౌంట్ మేము అప్రూవ్ చేసిన అకౌంట్, మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి అని మీటింగ్ పెట్టి మీ అకౌంట్స్ చూపించాం. అసలు వరద బాధితుల ఎపిసోడ్ లో మేము ఇన్వాల్వే కాలేదు. మేము కానీ నా వెనకున్న ఆర్గనైజేషన్స్ కానీ అసలు వాటిలో ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఫైనాన్షియల్ గా మేము సర్వీస్ చేసాం కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాల. మేము ఎక్కడ డబ్బులు వసూలు చేయలే, ఎక్కడ ఖర్చు పెట్టలా. ఆర్గనైజేషన్ లో లిక్విడ్ ఫండ్ గా ఉన్న డబ్బుల నుంచి భోజనాలు పెట్టాం, అంతవరకే. నా వెనకున్న ఒక 4-5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ లిక్విడ్ ఫండ్ గా ఉన్న వాటితో 10,000 మందికి భోజనాలు పెట్టాం. మహా ఎక్కువ కూడా మేము పెట్టలేదు. ఇట్స్ రికార్డెడ్. మేము డబ్బులు మా దగ్గరికి ఏదైనా రూపాయి వచ్చిందా, సరుకు రూపాయనా కానీ డబ్బు రూపాయలు ఉన్నాయా కరెక్ట్ గా? అసలు ఉంటేనే కదా, ఖర్చు పెడితేనే కదా సార్. 10,000 మందికి భోజనాలు ఎంత అవుతాయి సార్? యావరేజ్ గా 110 రూపాయలు చొప్పున భోజనం ఇస్తే 10,000 మందికి ఎంత అవుతాయి? అదే డబ్బులు ఆ అకౌంట్ నుంచి అతను క్యాటరింగ్ అతనికి ఇచ్చాం, అంతే. అది నాకు సంబంధించి లేదు. నా ఆర్గనైజేషన్, నా అనుకున్న ఒక 4 ఆర్గనైజేషన్స్ లో ఒక ఆర్గనైజేషన్ కి చెప్తే ఆ ఆర్గనైజేషన్ ఆ డబ్బులు ఖర్చు పెట్టింది. హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడ డూండి వినాయకుడిని కూర్చోబెడుతూ అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఎక్కడో నందిగామ నుంచి వచ్చారు, ఇక్కడ స్థిరపడ్డారు కదా. ఈరోజు బాగా హ్యాపీగా లావిష్ గా ఉన్నారు, మంచి కారు గట్రా ఫుల్ లావిష్ గా ఉన్నారు. మరి ఏం కష్టం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు మీరు? నా బిజినెస్ నాకు ఉంటుంది కదా. ఏం బిజినెస్? నేను వ్యాపారస్తుని. ఏం వ్యాపారము? నేను గతంలో డూండి సర్వీసెస్ అని ఈవెంట్ ఆర్గనైజేషన్ కింద చేసాము. ఏమేం చేస్తాండ్రి? అన్ని కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని చేసేవాళ్ళం. కార్పొరేట్ ఈవెంట్స్ చేసాం. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ఉండేది. వెల్లంపల్లి గారు గొడవలు, మా గొడవల మధ్య అది మూసేసాము. ఆ తర్వాత ఒక ప్లాంట్ లో పార్ట్నర్ గా జాయిన్ అయ్యాము. అది నడుస్తానే ఉంది. ఇప్పుడు కూడా కంటైనర్ ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్లాంట్, కుబేరా మోటార్స్. ఇప్పటికీ ఆ ప్లాంట్ ఉంది. ఆ అకౌంట్స్ అంతే ఉంటాయి. అందులో నా డబ్బులు ఎంత పెట్టుబడి ఉందో వైట్ గానే ఉంది, బ్లాక్ గారికి మీకేంటి గొడవ? గతంలో మీరు వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన మిమ్మల్ని నమ్మకుండా వెనక్కి పంపించేశారంటారు. నమ్మటం నమ్మకపోవటం అంటూ ఏం లేదు. అది ఒక ఈగో ఫీలింగ్ అన్నమాట. నేను ఇక్కడ లీడరు, వాడు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వినాయకుడు పెడితేనో ఇంకొక యాక్టివిటీ చేస్తే జనాలు అతను వెనక్కి వెళ్తే నా యొక్క స్టెబిలిటీ తగ్గుద్ది అనేది అతని యొక్క బాధ. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఇంకోటేం లేదు. మా మధ్య ఏ ట్రాన్సాక్షన్ లేదు. ఇమేజ్ తగ్గుతుందా, స్టెబిలిటీ తగ్గుతుందా? అతనికి ఇమేజ్ తగ్గుద్ది. అతనికి ఇమేజ్ అంటే స్టేబుల్ తగ్గిపోతుంది. అతను అనుకుండే వాళ్ళు తగ్గిపోతారు కదా. ఇంకో లీడర్ వచ్చి ఎందుకు వెళ్ళాలనుకున్నారు వెల్లంపల్లి గారి దగ్గరికి మీరు? ఆ రోజు మేము వినాయకుడిని పెట్టిన టైంలో వెల్లంపల్లి గారు బీజేపీలో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అప్పుడే స్థానికంగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యున్సీలో. మీరు కమ్యూనిటీలో పెద్దగా ఉన్నారు, మనందరం కలిసే ఉన్నాం కదా, మీరు దీన్ని లీడ్ తీసుకొని వినాయక చవితిని చేయండి అని అన్న. అతను నేను చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చి వచ్చి కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చి పలానా వాళ్ళకు మీరు రాకేష్ తిరుగుతున్నారు, మీరు తిరగమాకండి, మీరు రాకేష్ కి డబ్బులు ఇవ్వద్దు, ఆ కార్యక్రమం చెయ్యొద్దు, మీకు అనవసరం అన్నాను. నేను అన్నాను అసలు ఏ విధంగా అనవసరం, ఎలా అనవసరం? నువ్వు ఇన్వాల్వ్ అవ్వో, నన్ను చెయ్యొద్దు అంటావు. ఇది ఎలా? నాకేంటంటే అండి, మంచిగా చెప్తే ఎవరి మాట అయినా వింటా. ఎవరైనా నో చెప్తే నాకు ఊపు వస్తుంది. నో చెబితే మాత్రం బ్రహ్మాండమైన ఊపు వస్తుంది. ఎందుకు రాదో నేను చూసుకుంటాను, అంతే. అది అంత ఇదేంటి, అంత ఊపు ఏంటి? అది మనలో ఉండాలండి. అంతే. నందిగామ, హైదరాబాద్, విజయవాడ, భవానీపురం వంటోనా కాదు కదా, మనిషిలో ఉండాలి. మరి అలాంటి కోగంటి సత్యం గారిని ఎందుకు ఎదిరించలేకపోయారు? మీపై దాడి చేస్తే ఎదిరించటం కాదు నేను అనేది. అదే ఫిజికల్ గా మేము ఎక్కడ ఫైట్ చేయలేము, అదే కావాలంటే అది వేరే విషయం. కానీ అదే నేను ఆ టైప్ ఎలిమెంట్ కాదు. బట్ నేను డిఫెన్స్ ఇచ్చుకోగలను. నేను అవసరమైతే ఒకరి కోసం ఎంత దూరమైనా పోరాడతా, ఎంత దూరమైన నిలబడతా. కానీ అన్నెసరీ ఇష్యూస్ లో కొట్టుకుంటే ఉపయోగం లేదు. అక్కడ తప్పు ఉండాలి కదా. ఆ తప్పు లేనప్పుడు అసలు దాని గురించి మనం ఏం మాట్లాడతాం? తెలుగు వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మీరు. అవునండి. అసలు ఏం చూసి మీకు ఏం అర్హత ఉందని మీకు అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు? వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఒక పెద్ద వ్యాపారవేత్త కాదు, మీ సామాజిక వర్గంలోని ఎవరికైనా కష్టం వస్తే ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి లేదు, ఏమీ లేదు. మరి ఏం చూసి మీకు ఆ పోస్ట్ ఇచ్చారు? మీరు అడిగిన మాట మంచి మాట. మా సామాజిక వర్గంలో ఎవరికి అవసరం వచ్చినా నా దగ్గరికి వస్తారు.
వాళ్ళకి డబ్బుతో అయ్యే పని ఒకటి గురించి మేము మాట్లాడలేదు. ఏదైనా సరే, ఏ కష్టం వచ్చినా సరే, అన్నా మాకు ఇబ్బంది ఉంది, మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, మీరు మాకు అండగా నిలబడండి అని ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏ మూల కష్టం వచ్చినా కూడా మొట్టమొదట ఫోన్ గానీ మొట్టమొదటి గడప గానీ వాళ్ళు తొక్కేది నా దగ్గరే. అది ఎవరైనా కానీ. ఎందుకు అంటే ధైర్యంగా ఇబ్బందుల్లో ఉన్నవారు పక్షాన్ని నిలబడతా కాబట్టి. ఎంత ధైర్యంగా అంటే ఏటి గన్నారం ఈ కాన్స్టిట్యున్సీ నాకు వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఇచ్చాక నేను చెప్పట్లా, ఇవ్వక ముందు నేను చెప్తాను. ఏటి గన్నారం అనే విలేజ్ లో ఇది అయ్యన్న పాత్రుడు గారి కాన్స్టిట్యున్సీ. మేము ఓడిపోయి కరెక్ట్ గా 3 నెలలు అయింది. ఒక వైశ్యుడిని అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గుడి కేసులో అరెస్ట్ చేసి గుడి ముందు ఉన్న వినాయకుడి విగ్రహం దెబ్బ తగిలింది, చెయ్యి ఊడిపోయింది, చెయ్యి కొట్టారు. అది నువ్వే కొట్టావని ఎదురుగా ఉన్న కొబ్బరికాయలు కొట్టుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఆ గుడి మీద రోజు కొబ్బరికాయలు అమ్ముకొని బతికే ఆ వ్యక్తికి ఆ కేసుకి సంబంధం ఎలా అవుతుంది? దాని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఫుటేజ్ ఏమైనా ఉందా మీ దగ్గర? అసలు అతని మీద మీరు ఎలా పెడతారు అని అంటే అతని ఇంట్లో ఆ టైంలో లైట్లు వేసి ఉన్నాయా? ఇది రాంగ్ అని చెప్పి పోరాడి అతని మీద బెయిల్ వస్తాయి. నాకు తెలిసి అతని పేరు కూడా నాకు గుర్తులేదు ఇవాళకి కూడా. ఇలా అనేక సందర్భాలు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఇంటిమేషన్ వస్తే అర్ధరాత్రి నా కారు నేను వేసుకొని, నా డ్రైవర్ నేను పెట్టుకొని, నా ఆయిల్ నేను పోసుకొని వాళ్ళకి వెళ్ళి పోలీస్ కేసు పడ్డా సరే వాళ్ళకు అండగా నిలబడి పోరాడి వాళ్ళకి ఇష్యూ క్లియర్ చేసి రావటం వరకు నేను ఆ తర్వాత వాళ్ళకి నాకు మళ్ళీ ఎటువంటి రిలేషన్ ఉండదు. ఇలా ఎన్నో ఇష్యూస్ లో వాళ్ళకి అండగా. అలాంటి కమిట్మెంట్ చూసే ఇచ్చారు. అది తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కమిట్మెంట్. అలాంటి కమిట్మెంటే పార్టీకి కావాలి. ఇప్పుడు మీరు చెప్పే నా మీద ఎన్ని అవినీతి ఆరోపణలైనా చేయొచ్చు, సాక్ష్యం కావాలి కదా. సాక్ష్యాలు లేవు కాబట్టే ఇది అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజుకి డూండి రాకేష్ గారు పార్టీ అధికారంలోకి చెంది ఉద్యోగాలు ఇప్పిస్తాను, పదవులు ఇప్పిస్తానని చాలా మందితో డబ్బు వసూలు చేస్తున్నారు. అదంతా కూడా అధిష్టానానికి తెలుసు. అంటే ఆధారాలు లేవు కదా, ఉండాలి కదా. అదే ఆధారాలు లేవు కదా. అధిష్టానం అయినా ఎక్కడైనా రాకేష్ ఇలాంటి యాక్టివిటీస్ అనేది ఇంటర్నల్ గా ఎక్కడ చెప్పినట్టు ఆధారం ఉందా? అదే లేదు కదా. ఎక్కడ అసలు ఏ రోజైనా సరే ఇప్పుడు కాదు నేను చెప్పేది 2005లో హైదరాబాద్ లో నా కెరియర్ స్టార్ట్ అయింది. ఇవాళ 2024. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కడైనా సరే ఒక రిమార్క్ ఉంటే దయచేసి తీసుకొని రమ్మనండి, వీఆర్ రెడీ. మాట ఏముంది సార్, ఏ రాయైనా ఇయ్యొచ్చు సార్, తప్పే ఉంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. నాకు చాలా బాధ ఉందండి. నేను లా చేశానండి, నాకు బొట్టు ఇంగ్లీష్ రాదు. మీరు ప్రతి 10 నిమిషాలకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మీరు నాకు బాధగా ఉందండి. అలా ఏం కాదు అంటే దాన్ని కూడా బాధపడితే ఎట్లండి నారాజు గారు. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతాను. నేను లా చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడలేదు. నేను సాంస్క్రిట్ మాట్లాడలేను, మీరు మాట్లాడతారు. అది అసలు రాదు నాకు. దాని గురించి అసలు మాట్లాడలేను. వసూలు చేయట్లేదా? ఉద్యోగాలు ఇప్పిస్తాను, అది ఎప్పుడు పోస్ట్ ఇప్పిస్తాను, కార్పొరేషన్ పదవులు ఇప్పిస్తాను. అసలు ఎందుకు మరి బయట ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి మీకు? వస్తాయన్న, ఎందుకనంటే అధిష్టానానికి దగ్గరగా తిరిగే వ్యక్తుల్లో నేను ఒకన్నాను అందరూ అనుకుంటారు. ఎందుకంటే అనుకుంటారు అంతే. మీరేం తిరగరు అట్లా. నేను తిరగలేదు కదా. ఈ రోజుకి నా పని ఉన్నప్పుడు మట్టికే నేను వెళ్తా. నా పని లేనప్పుడు ఎప్పుడు ఒకళ్ళ కోసం తీసుకెళ్లి రిఫర్ చేయటం గానీ, ఒకళ్ళని తీసుకెళ్లి వీళ్ళకి ఈ పదవి ఇవ్వండి అని చెప్పడం గానీ ఈ రోజు వరకు మా పార్టీలో ఈ టర్మ్ ఆ సిస్టమ్ లేదు. నేను ఎవరిని రిఫర్ చేసింది లేదు. ఎవరెవరో నాకు ప్రొఫైల్స్ తీసుకొచ్చి ఇస్తాం, మాకు హెల్ప్ చేయండి అని చెప్పినా నాకు అక్కర్లేదు, మీ లోకల్ ఎమ్మెల్యే లెటర్ తీసుకోండి అని ప్రతి ఒక్కరికి చెప్పి అదే చెప్పారు. అంతా సాయందా మీకు? లోకల్ లెటర్ తెస్తే పార్టీలోకి పోయి రెఫర్ చేసేంత వరకు ఉందా మీకు? చేయడానికి తప్పే ఉందన్న. ఇప్పుడు ఏ హోదా ఉంది మీకు? వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. వి హావ్ ఎ లయబిలిటీ మాట ఉంటుంది కదా. అవన్నీ కూడా పార్టీకి అనుబంధ విభాగాలే కదా, పార్టీకి కాదు కదా. పార్టీ అనుబంధ విభాగాలు కదా. అనుబంధ విభాగ అధ్యక్షుడికి ఇంత పవర్ ఉందా? అనుబంధ విభాగ అధ్యక్షులు అంటే పార్టీకి పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. పార్టీ లీడర్స్ ఎంత ఇంపార్టెంట్, అనుబంధ విభాగ అధ్యక్షులు అంత ఇంపార్టెంట్. పార్టీకి ఏ రకమైన వర్క్ ఉన్నా చేసేది అనుబంధ విభాగాలే.